అడవిలోకి వెళ్ళారనమాట. వెళితే 5-6 గంటలు పట్టింది అవన్నీ దర్భలో మొత్తం కావలసిన సరుకులన్నీ తేవటానికి. ఈలోపు ఈ రత్నావళి ఏం చేశారు, ఇంకా వస్తే ఎలాగూ నన్ను వెళ్ళనివ్వరని ఇంకా ఇంటికి తాళం పెట్టేసి పక్కింటి పిన్ని గారికి తాళం చెవిచ్చేసి, చెప్పండి ఆయన మాత్రం రావద్దనండి అక్కడికి, నేను మాత్రం మా పుట్టింటికి వెళ్తున్నాను దీపావళికి, 3 రోజుల తర్వాత వస్తాను, ఈలోపు పప్పులు ఉప్పులు అన్నీ ఇంట్లో ఉన్నాయి, ఆయన్నే వండుకోమనండి, రాముడికి పూజ చేసుకోమనండి అని చెప్పేసి రత్నావళి వెళ్ళిపోయిందనమాట. వచ్చాడు రాగానే తలుపులు పెద్దదబా బాధేస్తూ ఉన్నారు. అప్పుడుగా 6 గంటలు అయిపోయింది భార్యని చూసి. బాధేస్తూ కొడతా అంటే ఎక్కడ తలుపు తీయటానికి ఆమె లోపల లేరు కదా, బయట చూసేటప్పటికి తాళం కప్పు ఉంది. ఈ అరుపులకి ఈ పిలుపులకి పక్కన ఆమె వచ్చి తులసి ఇదిగో నీ భార్య నీకు ఇమ్మన్నారు తాళమని ఆమె ఇచ్చారనమాట. అయ్యో నా భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు. పుట్టింటికి వెళ్ళింది నాయన, నిన్ను మాత్రం రావద్దంటే 3 రోజుల తర్వాత వస్తుందంట. అంటే నేను ఉండలేను, 3 రోజులు నేను ఆమెను చూడకుండా ఉండలేను, ఇప్పటికే 5-6 గంటలు అయిపోయింది చూసి, ఏమైనా సరే తాళం మీ దగ్గర అట్టే పెట్టండి, నేను వెళ్ళిపోతున్నానని పరిగెట్టుకుని ఇంకా వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు యమునా నదిని దాటి వెళ్ళాలి. ఆ రాజు అంతఃపురం దగ్గరికి వెళ్ళాలంటే యమునా నది దాటి వెళ్ళాలి. ఆ యమున వరదలతో ఉందన్నమాట. అప్పుడు చాలా విపరీతమైన కుంభవృష్టి కురుస్తూ ఉంది. అయినా ఆయన అసలు ఎక్కడ ఆగట్లా, వెళ్ళిపోవాలి రత్నావళి దగ్గరికి వెళ్ళిపోవాలని పరుగులు తీస్తూనే ఉన్నారు. అప్పుడు ఇంకా వరద బీభత్సంగా ఉంది, ఎలాగైనా నది దాటాలి అని పట్టుదల. ఒక శవం ప్రవాహంలో కొట్టుకుంటూ వస్తూ ఉంటే ఆయన ఆ శవాన్ని పట్టుకుని అవతల ఒడ్డుకి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఆ చీకట్లో ఏమీ కనిపించదు. వెళ్తే పెద్ద పెద్ద ప్రాకారాలు, ఎక్కటానికి కూడా అవకాశం లేదు. ఎలాగా అని ఆలోచిస్తూ నా అదృష్టం బాగుండు, తాడు ఉంది, ఆ తాడు పట్టుకుని వెళ్ళిపోతాను అనుకని ఆ తాడు పట్టుకుని పైకి ఎక్కేశారు, వెళ్ళిపోయారు. ఇంకా లోపలికి వెళ్తే ఆయనకి ఎప్పుడో 1.5 సంవత్సరాల క్రితం చూశారు ఆ భార్య యొక్క మందిరాన్ని. అయినా సరే గుర్తుపెట్టేశాడు ఆయన, నా రత్నావళి ఉండేది ఈ గదిలోనే అని గబగబా వెళ్ళి తలుపులు దబదబా బాధేస్తూ ఉంటే ఏంటి ఈ టైంలో ఎవరొచ్చారా అని అప్పుడు 2 అయిందనమాట. ఎవరొచ్చారా అబ్బా అని ఆమె కళ్ళు నింపుకుని వచ్చి తలుపులు తీసి చూసేటప్పటికి ఇంకా జుట్టు అది నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఆమె భ్రమతో ఏంటి ఎవరొచ్చారు అని భయపడిపోతూ ఉన్నారు ఆయన చూసి. రత్నావళి నేనే అని అనగానే, ఇప్పుడు యమునావళి నేనే అనగానే ఏంటి మీరా ఎలా వచ్చారని ఆమెకి ఇంకా అసలు మతిపోయింది. ఇంత వర్షంలో ఎలా వచ్చారు అంటే, అవును నిన్ను చూడకుండా ఉండలేకపోయాను, నేను ఇలాగా శవం ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటే ఆ శవం మీదే నేను ఇలాగా ఇటువైపుకి వచ్చేసాను, అదే నా చేతులతో తెడ్డేసేసుకుని ఆ శవం మీదే వచ్చేసాను. ఇలా తీరా వచ్చేటప్పటికి పైనుంచి తాడు ఎలాడుతూ ఉంది, ఆ తాడుని పట్టుకుని పైకి ఎక్కేసి వచ్చేసాను రత్నావళి అని చెప్తే, మా ప్రాకారాల పైన తాడు ఉండదే, అదేంటో చూద్దామని ఆ మిలుకు దీపాల్లో ఆ దీపాన్ని తీసుకెళ్ళి, గుడ్డు దీపాలే కదా అప్పట్లో, ఆ దీపాలను తీసుకుని చూసేటప్పటికి కొండ చిలువ ఇలా ఆడుతూ ఉందన్నమాట. ఈయన ఇలాగా పట్టుకుని వచ్చేసేటప్పటికి ఆ కొండ చిలువ కూడా చనిపోయింది. ఆ రక్తం అంతా కూడా ఈయన ఒంటి నిండా అయిపోయింది. అయినా ఆయనకు స్పృహ లేదు. అంటే ఇప్పుడు మనం తాడుని పాము అనుకుంటాం, కానీ తులసిదాస్ గారు ఆ భ్రమలో పాముని తాడు అనుకున్నారనమాట. అలాగా ఆ యొక్క మోహం అలా అనిపించింది ఆయనకి. లోపలికి వచ్చేటప్పటికి ఇంకా ఆమె కోపం వచ్చేసింది భార్యకి. ఎందుకండి ఇంత, ఈ శరీరం ఏముంది, ఈ శరీరం పై తోలు తీస్తే ఏముంది, లోపల రక్తం మాంసం మలం అన్నిటితో కూడిన ఒక ఇది అస్తవ్యస్తంగా ఉంటుంది. ఈ దేహం మీద మీకు మోహం ఎందుకు ఆ మోహాన్ని రాముడి మీద పెట్టుకుంటే మీరు బాగుపడతారు కదా అని కోపం వచ్చేసి తిట్టేసింది అనమాట. అప్పుడు ఈయనకి రన్ను తిరిగిపోయింది, ఇంకా బుర్ర తిరిగిపోయింది, రాముడి వైపుకి తిరిగిపోయింది. అవును కదా, ఎప్పుడు కూడా నేను ఎవరి మీద మోహం ఉండేది కాదు, నా భార్యను చూడంగానే రాముడిని కూడా వదిలేసే మోహం వచ్చేసింది నాకు. ఎంత మూర్ఖుడు నేను, ఈ రత్నావళి నీవే నా గురువువి, నువ్వు నా కళ్ళు తెరిపించావు, ఇంకా నేను నీ మొహం చూడను అని చెప్పేసి పరిగెట్టుకు వచ్చేస్తూ ఉంటే, అలా కదండి ఏమండి వెనకాల పరిగెట్టుకు వస్తూ ఉన్నా ఇంక చూడలేదు. ఇంకా తులసిదాస్ గారు ఆమె మొఖం వచ్చేసి ఎనుములో, ఎందుకు ఈ దేహం నాకు, ఇంకా నేను నీకు కావాలి అనుకుంటే రామా నన్ను రక్షించుకో, లేదా ఇంతే, ఇంకా చివరి శ్వాస వదిలిపెట్టేస్తున్నాను దూకేశారు. ఆ యమునలో దూకేస్తే ఆ యమున ప్రవాహం ఎక్కడి వరకు కొట్టుకెళ్ళిందంట, కాశీ వరకు వెళ్ళిపోయిందంట. కాశీలో తెప్పరిల్లారనమాట. ఆ కాశీలో అలా ఒడ్డున పడుంటే ఒక స్వామి వచ్చి తీసుకెళ్లారు ఆశ్రమాన్ని. For getting more updates, please like, share
అండ్ సబ్స్క్రైబ్ టు మై రుక్మిణి ఛానల్, యూట్యూబ్ ఛానల్. అందరికీ ఇంకా ఇంకా మంచి కథలు, ఇంకా ఇంకా ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవడానికి దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.